నమస్తే. దరిదాపుగా 2 దశాబ్దాల తర్వాత ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు రేపు ఓయూకు రాబోతా ఉన్నాడు. ముఖ్యంగా ఓయూలో ఇటీవల ఏవైతే నిర్మించినటువంటి భవనాలు కావచ్చు, మరో కొన్ని సంబంధించినటువంటి భవనాలకు శంకుస్థాపన కార్యక్రమాలకు రేపు అటెండ్ కాబోతా ఉన్నాడు. ఈరోజే పెద్ద ఎత్తున కూడా ఓయూ సంబంధించినటువంటి నేతలు గాని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సైతం కూడా ఫ్లెక్సీలతో స్వాగతం పలకాలి. పెద్ద ఎత్తున కూడా ఆయనకు ఘన స్వాగతం పలికి ఓయూలోకి వస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఓయూలో ఉన్నటువంటి సమస్యలపైన కూడా ఒకసారి విన్నవించేటువంటి ప్రయత్నం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు స్టూడెంట్స్ కూడా అదే రకమైనటువంటి వాదన వినిపిస్తున్నారు. కొంతమంది ఆయన యొక్క పర్యటన కూడా మేము అడ్డుకొని తీరుతామని చెప్పేసి వాళ్ళు ఒక పక్కన నిరసనలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఒకసారి మాట్లాడదాం. అసలు ఎందుకు ఓయూకి ముఖ్యమంత్రి రావద్దని చెప్పేసి ఎందుకు వాళ్ళు నిరుద్యోగులు అనుకుంటా ఉన్నారు? వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారనేది ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చినగాని దగ్గర ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. సో ఏంటి, ఒక పక్కన ముఖ్యమంత్రి 2 దశాబ్దాల తర్వాత ఒక ముఖ్యమంత్రి హోదాలో రావడం, కానీ ఎక్కడ కూడా ఓయూ సంబంధించినటువంటి విద్యార్థులు కానీ, విద్యార్థి సంఘాల నేతలు కానీ ఆయన పర్యటనను అడ్డుకుంటాం, ఆయన రావాల్సినటువంటి అవసరం లేదు, ఆయన మాట తప్పిండని చెప్పేసి కొన్ని స్వరాలు వినపడుతుంది. వాటికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఒక 25 ఏళ్ల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో గతంలో ఒక ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, విద్యార్థులతో కావచ్చు, అనేక సందర్భాలు ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత అది కేసీఆర్తోనే మొత్తం కూడా ఆనవాయితీ అనేది కట్ అయిపోయింది. అప్పుడు గతంలో యూనివర్సిటీల నిర్లక్ష్యం కావచ్చు, నిర్వీర్యం కావచ్చు, యూనివర్సిటీల మీద వ్యక్తిగత కక్ష పెంచుకొని మొత్తం కూడా యూనివర్సిటీలని నిర్వీర్యం చేసినటువంటి గత పాలకులు ఇవాళ 25 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ యూనివర్సిటీల అభివృద్ధి కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇవాళ యూనివర్సిటీకి వస్తూ ఉన్నారు. అనేక ఉన్నటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయబోతూ ఉన్నారు. భవిష్యత్తులో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఒక టెక్ మహేంద్రతో పాటు ఇంకా ప్రైవేటు యూనివర్సిటీలతో పోటీ పడే విధంగా, ఇక్కడ ప్లేస్మెంట్స్ వచ్చే విధంగా, యూనివర్సిటీల పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టే ఈరోజు రేపు జరిగే కార్యక్రమం యూనివర్సిటీ అధికారులు అందరూ కూడా అంగరంగ వైభవంగా చేసి ఇటు విద్యార్థులతోని ముఖ్యమంత్రి గారితోని ఒక ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ అభివృద్ధి పనులకు కూడా ఒక శంకుస్థాపన చేసి భవిష్యత్తులో గతంలో యూనివర్సిటీల పూర్వ వైభవాన్ని తిరిగి పునర్నిర్మాణం చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కొంతమంది ఓర్వలేని వాళ్ళు, యూనివర్సిటీకి సంబంధం లేని వాళ్ళు దీన్ని ముఖ్యమంత్రిని అడ్డుకుంటాం, ఏదో చేస్తామంటే కాదు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు, వేలాది మంది విద్యార్థులు ముఖ్యమంత్రి రాక కోసం స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇలా పిహెచ్డి విద్యార్థులు, పీజీ విద్యార్థులు, మహిళా విద్యార్థులు మా ముఖ్యమంత్రి గారు రావాలి, యూనివర్సిటీని అభివృద్ధి చేయాలి. గత 25 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. మా యూనివర్సిటీ ప్రఖ్యాతి పెరుగుతుంది ముఖ్యమంత్రి గారు రావడం వల్ల అనేది అందరూ కూడా సంబరపడతా ఉన్నారు. ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు ఒక రాద్ధాంతం చేసే ప్రయత్నం జరిగినా విద్యార్థులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. విద్యార్థులే స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి రాకని ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు ఠాగూర్ ఆడిటోరియంలో కూడా వేలాది మంది విద్యార్థులతోని ముఖ్యమంత్రి గారు భేటీ కాబోతూ ఉన్నారు. ఇది చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. ఉస్మానియా యూనివర్సిటీ లక్షలాది మంది, ఎంతోమంది ఒక న్యాయవాదుల్ని, జర్నలిస్టుల్ని, ఇంజనీర్లని, మేధావుల్ని ప్రపంచానికి పరిచయం చేసి దేశ చరిత్రలో ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ఒక మైలురాయిగా చరిత్రగా నిలిచిపోయినటువంటి సందర్భంలో 100 ఏళ్ల ఓయూను మళ్ళా పునర్నిర్మాణం చేసుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు. ఇది విద్యార్థి లోకం స్వాగతిస్తూ ఉన్నది. కాబట్టి గత పాలకులు ప్రభుత్వ యూనివర్సిటీని నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత పునర్నిర్మాణం చేసి విద్య, ఉపాధి, ఉద్యోగాల వైపు ఇవాళ యూనివర్సిటీలను అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టే ఇలా ముఖ్యమంత్రి రాకను వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. తెలంగాణ దిశను మార్చే విధంగా విద్యా విధానం అభివృద్ధి జరగబోతూ ఉంది. ముఖ్యమంత్రి గారి ఆలోచన, కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన డిగ్రీ చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి ఉద్యోగం ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి గత పాలకుల నిర్వీర్యం కారణంగా జరిగినటువంటి విద్యా నిర్లక్ష్యంతో పాటు ఇప్పుడు మనం ఒక పూర్తి ప్రక్షాళన చేసుకొని ఇవాళ ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేసి ఇవాళ తెలంగాణ దిశను మార్చే విధంగా ప్రభుత్వం ఒక ఆలోచన చేయడం ఇది గొప్ప చారిత్రాత్మక సంఘటనగా మనందరం చెప్పుకోవచ్చు. అంటే ఎన్నికల కంటే ముందు ఒక పక్కన సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళడం జరిగింది, స్టూడెంట్స్ తోటి మాట్లాడడం జరిగింది, చిక్కడపల్లికి వెళ్ళడం జరిగింది. సో ముందుగా ఓయూకి కాదు పోవాల్సింది ముఖ్యమంత్రి, సెంట్రల్ లైబ్రరీ రావాలి, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో మేము ఆయన ముందు పెడతాం, జాబ్ క్యాలెండర్ సంబంధించిన అంశాన్ని కూడా మేము లేవనెత్తాం, మాకు సమాధానం చెప్పిన తర్వాతనే ఉస్మానియా యూనివర్సిటీకి పోవాలి అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఇది నిజమే కదా? ఇది వాళ్ళు అడుగుతున్నటువంటి గొంతెమ్మ కోరిక లేదని కాదు కదా. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి అన్నారు. కేవలం మీరు భర్తీ చేసిన 56,000 60,000 అంటా ఉన్నారు. సో వాళ్ళు అడిగినటువంటి న్యాయపరమైనటువంటి డిమాండే కదా.
ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏడాదిలోనే మన గత పాలకులు వదిలేసి ఇవాళ నోటిఫికేషన్లు ఇచ్చి కనీసం పరీక్షలు పెట్టకపోతే మనం వచ్చిన తర్వాత పరీక్షలు పెట్టి భర్తీ చేసినాం. మరికొన్ని రోజులలోనే ఉద్యోగాల భర్తీ అంశం కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే అంశంలో ప్రభుత్వం ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో ఉంది. ఉద్యోగాల భర్తీ అంశంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి ఐఏఎస్ల కమిటీ వేసింది, ఖాళీల వివరాలు తెప్పించుకుంటుంది. మరికొన్ని రోజులలోనే నోటిఫికేషన్పై కూడా ప్రభుత్వం కసరత్తు చేసి భర్తీకి శ్రీకారం చుట్టబోతా ఉంది. ఇవాళ తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీల్ని అభివృద్ధి జరిగితే, ఇక్కడ ఒక విద్య ప్రభుత్వ పరంగా ఇవాళ యూనివర్సిటీ పరంగా అభివృద్ధి జరిగితే ఇక్కడ వేలాది మందికి ఉపాధి జరగబోతూ ఉంది. ఇవాళ ఆర్ట్స్ కళాశాల చూస్తే ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మొన్న బట్టి విక్రమార్క గారు వస్తే 4 కోట్ల రూపాయలు మెస్ బకాయిలు ఉంటే ప్రభుత్వం వచ్చి 4 కోట్ల రూపాయలని ఇవాళ మంజూరు చేసినటువంటి పరిస్థితి. అంటే యూనివర్సిటీల పట్ల, యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఒక కన్సర్న్ ఉంది, ఒక ఆలోచన ఉంది. యూనివర్సిటీ విద్యార్థులకి కేవలం మనం చదువుతో కాకుండా వాళ్ళకు ఉద్యోగాల వైపు, ఉపాధి వైపు మళ్లించాలనే ఆలోచనతోనే ఇక్కడ ఒక ప్లేస్మెంటు అభివృద్ధి, రేపు ముఖ్యమంత్రి గారు రాబోతూ ఉన్నారు. ఇక్కడ పిహెచ్డి విద్యార్థులకు కూడా ఒక ఫెలోషిప్ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టబోతూ ఉన్నారు. ఇట్లా అనేక కార్యక్రమాలు ఒక ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీకి రావడం వల్ల అభివృద్ధి జరుగుతుంది, సమస్యలు తెలుస్తాయి, యూనివర్సిటీలకు ఉన్నటువంటి ప్రఖ్యాతి పెరుగుతుంది ఒక ముఖ్యమంత్రి గారు రావడం వల్ల. ఇప్పుడు మనం ఇతర దేశాలలో మనం చూస్తూ ఉన్నాం, ఇవాళ ప్రెసిడెంట్ గారు, ప్రధానమంత్రి గారు పోయి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి ఆనవాయితీ ఉస్మాన్ యూనివర్సిటీ లాంటిలో కూడా కొనసాగాలి. ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో అనేక మంది ప్రధానమంత్రులైన, ముఖ్యమంత్రులు అయినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ, దీన్ని మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కూడా కోరుతున్నాం. అంటే ఒక పక్కన ఇప్పటికే గత వారం రోజుల క్రితమే ముఖ్యమంత్రి ఇక్కడికి రాబోతా ఉన్నాడని ప్రచారం జరిగింది. దాని తర్వాత కొన్ని అనివార్య కారణాలతోటి కొంత వాయిదా పడ్డది. సో అప్పటి నుంచే పోలీసు బందోబస్తు కనబడతా ఉన్నది. సంబంధించినటువంటి విద్యార్థులను ఒక నలుగురు గుమిగూడినట్టయితే అరెస్టులు కనబడతా ఉన్నాయి. సో అంతా మీరు నిజంగా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల పక్షాన కనుక మీ ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి గారు ఉన్నట్టయితే ఇంత బందోబస్తు ఈ వ్యవహారం అంతా ఎందుకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది? అనవసరంగా వాళ్ళని కేవలం ముందస్తు అరెస్టులే కాదు, వాళ్ళపైన అనవసరమైనటువంటి కేసులు పెడతా ఉన్నారు. సో ఎందుకోసం ఇటువంటి దుశ్చర్యకు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుందని చెప్పేసి నిరుద్యోగులు అడిగినటువంటి ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు మీరు? ఒక ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భద్రత ఉంటుంది, విద్యార్థులకు ఓ భద్రత ఉంటుంది. కాబట్టి కొంతమంది యూనివర్సిటీకి సంబంధం లేని కొంతమంది శక్తులు వచ్చి మేము అడ్డుకుంటాం చేస్తా అంటే ఇది కాదు. ఇక్కడ యూనివర్సిటీ యంత్రాంగం పూర్తిలో నిమగ్నమై యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్తు కోసం, భద్రత కోసమే పనిచేస్తూ ఉంది. యూనివర్సిటీలో అన్నప్పుడు భద్రత ఉంటుంది, పోలీసులు ఉంటారు, ఇది విద్యార్థుల భద్రత కోసం ఉంటారు, ఇంకో వేరే కాదు. ఇప్పుడు యూనివర్సిటీలో ఒక రూల్ ఉంటుంది, నియమ నిబంధనలు ఉంటాయి. నియమ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు ఎవరి మీద పెడతారు? నీ మీదైనా పెడతారు, నా మీదైనా పెడతారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అంత ఉధృతంగా జరుగుతున్నప్పుడు కనీసం ఇక్కడి నుంచి అట్లా ముందస్తు అరెస్టులు అంత అనవసరంగా తీసుకుపోయి అనవసరమైనటువంటి కేసులు ఇరికించేటువంటి ప్రయత్నం చేయలేదు. సో అంతకంటే మిక్కిలిగా తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఇటువంటి ఆంక్షలు లేవు. ఇప్పుడేంది ఆంక్షలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అంటూ వాళ్ళు నిలదీస్తా ఉన్నారు. గత పాలకులు ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర కనీసం ధర్నా చేసుకునే అవకాశం లేకపోతుండే, దీక్ష చేసుకునే అవకాశం లేకపోతుండే. యూనివర్సిటీని మొత్తం కూడా ముళ్ళకంచె చేసి పోలీస్ వలయంగా మారిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్వేచ్ఛ, ఒక స్వాతంత్రం, ఒక అవకాశం కల్పించింది. ఇక్కడ గతంలో ముళ్ళకంచెలు తొలగించింది. విద్యార్థులు స్వేచ్ఛగా వీసీ దగ్గర పోయి అడగవచ్చు, ఏదైనా సమస్యలు ఉంటే ప్రిన్సిపాల్స్ దగ్గర పోయి అడగవచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ విద్యా వాతావరణం నెలకొన్నది, అకాడమిక్ వాతావరణం నెలకొన్నది. ఇక్కడ ధర్నాలు ప్రజాస్వామ్యతగా ఉండాలి, వైలెన్స్గా ఉండకూడదు. ఇక్కడ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారుల ఆఫీసుల్ని ధ్వంసం చేసేటట్లాగా, ఇంకో రకంగా థ్రెటన్ చేసేట్లాగా ఉండొద్దు. మనకు ఉన్నటువంటి పోరాట హక్కును ఎవరైనా గౌరవిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరా పార్క్ లాంటి గత ప్రభుత్వాలు మూసేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోరాటాలు ఉండాలని గౌరవించింది. ప్రజాస్వామ్య పౌర హక్కుల్ని గౌరవించే ప్రభుత్వం ఇది. కాబట్టి విద్యార్థులు న్యాయబద్ధ పోరాటాలకు ఎప్పుడు కూడా ఎవరు అడ్డు చెప్పరు. న్యాయబద్ధ పోరాటాలు ఎప్పుడు ఉంటాయి. ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి హక్కులు, ఆకాంక్షలు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం కాపాడుతుంది. యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్తు కోసమే అధికారులు పనిచేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వమే విద్యార్థుల భవిష్యత్తు సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే రేపటి సంబంధించిన పర్యటన ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి పర్యటన ఖచ్చితంగా విజయవంతం చేసి చూపెడతాం. మరొక పక్కన అడ్డుకోవాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటా ఉన్నారో వాళ్ళంతా యూనివర్సిటీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు. ఒక యూనివర్సిటీకి ఒక ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా దీనికి దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రచారంలో ఉంటుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైతం కూడా నిరుద్యోగుల పక్షాన, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ డెవలప్మెంట్ సంబంధించినటువంటి దాంట్లో ఆయన కృతనిధి చేస్తున్న డెవలప్మెంట్ అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తూ ఉంటే అందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం ఉందన్నటువంటి భావనని శనగాన దయాకర్ గారు అయితే వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.